ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అసలు మేము ఏమనుకున్నాం, ఏం జరిగింది, అసలు ఇంటికి రావడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటి అనేది కూడా ఒక వీడియోలో చెప్తాము. ఈ శారీ ఉంది కదా, శారీ కనిపిస్తుంది కదా, అది 1 వీక్ బ్యాక్ వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఇచ్చింది. మోని వాళ్ళ అమ్మ దేనికి ఏంటి అనేది 3 రోజుల తర్వాత 7వ తారీఖు అయితే రివీల్ చేస్తాము. మహి ఓంటమ్మా ఎప్పుడు చూసినా పైకి చూస్తున్నాడు ఫ్యాన్లు. ఇంకా అత్తమ్మేమో వంట చేస్తున్నారు. రైస్ కుక్కర్ పెట్టి అదేమో మహికి నీళ్లు కాగుతున్నాయి. ఇంక ఇక్కడ అయితే ఇలాగే ఉన్నాయి. ఇక్కడ వరకు కొంచెం ఖాళీ చేసాము. అన్నీ అంటే అంట్లు తోముకున్నాయని అక్కడ పెట్టుకుందాం అనుకున్నాం. ఇంకా తర్వాత మొత్తం అంతా సదురుకున్నాక ఇంకా ఫుడ్ వండినవన్నీ ఇంక ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇంకా రైస్ కుక్కర్ అయితే ఈరోజు ఓపెన్ చేసాము. అక్కడ ప్లేస్ పడ్డానికి కూడా లేక ఇంక ఈరోజు ఇందులో వండారనమాట అత్తమ్మ. పిల్లలు ఏం చేస్తున్నారు చూద్దాం. ఇంకా ఇవన్నీ ఇలానే ఉన్నాయి. వీడేమో నా చంక దిగట్లా ఎత్తుకునే తిరుగుతున్నాను. కొన్ని వరకు అంటే అయిపోయినాయి కూడా ఇంకా అలా పెట్టేశారు. అన్నీ ఒకేసారి పడేయచ్చులే అని చెప్పి ఒక 5-6 డబ్బాల వరకు ఉన్నాయి. అక్కడ కొన్ని వంట సామాన్లు ఉన్నాయి. అవన్నీ ఆయనతో పైన పెట్టిస్తా అన్నారు అత్తమ్మ. పైన పెట్టించేస్తే కొంచెం ఖాళీ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. ఏయ్ పిల్లలు, కార్ తిరుగుతుంది, మనుషులు ఎవరు కనిపించట్లేదు. ఏం చేస్తున్నారు ముగ్గురు? కార్ ఆడుతున్నావా? బుడ్డి ఏంటి అలా కూర్చున్నావు? కోపం వస్తుంది. తమ్ముడు తీసుకున్నాడనా? నేను ఒక్క క్షణం లేకపోతే మహి చూడండి ఏడ్చుకుంటా. అన్నం పెట్టుకుందామని ఇల్లే అంతే. రైస్ పెట్టుకున్న ప్లేట్లో మొదలెట్టాడు ఏడుపు. ఏంటి వీడియో ఆన్ చేసానని ఆపాడు చూడండి. అన్ని నాటకాలు కదా. అన్నం తిన్నీవా మహి? అన్నం తిన్నీవా నాన్న? మహమ్మలు నాన్న అద్దం ఈరోజు క్యాలీఫ్లవర్, వంకాయ, బంగాళదుంప మిక్సింగ్ అంటే ఉన్న కర్రీస్ అన్నిటితో అదే కూరగాయలతో కలిపి కర్రీ చేశారు. బాగుంటుంది. ఒకసారి రెసిపీ చూపిస్తాను ఎలాగేంటనేది. ఇప్పుడు తినేద్దాం. గబగబ తినాలి, ఎందుకంటే మహిగాడు ఏడుస్తూ ఉంటాడు. ఆయన కూడా ఇంకా అన్నం తినలేదు, సో త్వరగా తినాలి. ఏం చేస్తున్నారు ముగ్గురు చెప్పండి? బేబీనా? ఎందుకు నన్ను ఏడుస్తున్నావు? ఇస్తా అన్న చెప్పాక జున్ను. బేబీ తమ్ము ఏంటి? అక్క బజ్జుందన్నా? కిష్ పెట్టు బేబీ తమ్ముకి. ఏడోకు నాన్న. మా జున్నుకి లెగ్సిన వెంటనే పాలు తాగడం అలవాటు. పాలు ఇవ్వలేదని కావాలని ఏదో ఒక సాకు చెప్పి ఏడుస్తున్నాడు. చాలు మహి ఏమో పాలు తాగుతున్నాడు, మా బుడ్డి ఏమో బజ్జుంది. అలాగా పిల్లలకి పాలైతే ఇచ్చేసాను, ఇద్దరు తాగుతున్నారు. మా జున్ను మాత్రం ఇంకా గ్లాసులో అలవాటు చేసుకోలేదు, అలవాటు చేయించాలి. బుడ్డి అయితే చక్కగా గ్లాసులోనే పాలు తాగుతుంది. ఇంకా ఈవినింగ్ బీరువా చదువుదామని ఫిక్స్ అయ్యాను పొద్దున్నే. ఇంకా చదరాలన్నమాట. అలాగే ఉంది, ఓపెన్ చేయలేదు. కొంచెం అలవాటు పడ్డాడు మహి నిన్నటి మీద. ఈరోజు కొంచెం పర్లేదు. అత్తంతో ఆడుతున్నాడు వంటగదిలో. ఇంకా అలా వచ్చాను, కూర్చున్నా. ఇంకా బీరువాకి సంబంధించినవన్నీ బాక్స్లోంచి తీసి సదరాలి. ఏమన్నా ఏడిస్తే ఆయన పట్టుకుంటా అని అయితే చెప్పారు. సో ఈరోజు ఈ అలమరలు, పైన అలమరలో ఆయన బట్టలు అన్నీ పెట్టేసేసి ఆ పైన అలమరలో ఇంకా బీరువా అయితే సదరేస్తాను. ఓకే డన్. ఏం అర్థమైంది నీకు? అర్థమైందా? సరే. అదిగోండి చెప్పానో లేదో పాక్కుంటూ వచ్చేస్తున్నాడు మహి. దమ్మా ద రావి పండు ద నాన్న. ఏంటి అలాగ ఆగిపోయావేంటి? చెప్పు మహి. వచ్చేస్తున్నాడు మహి బాబు వచ్చేస్తున్నాడు. బుజ్జిగాడు ఐ ఐ ఐ నాన్న. ఓమ్మా కొత్తగా ఉందా ఇల్లు? ఏంటలా బ్లింక్ చేస్తున్నావు కళ్ళని? ఏయ్ గుడ్డు చూడు. ముద్దుగా గుడ్డు అని పిలుస్తాను మహిని. హచ్ నూరెల్లాయిష్, హచ్ నూరెల్లాయిష్.
అమ్మా ఆడుకో దాదా అమ్మమ్మ. జున్ను గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. బాత్ బి వస్తుందా? పద వెళ్దాం అయితే. బి వస్తుందంట. గుడ్ మార్నింగ్ అందరికి. ఎందుకంటే ఇది నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్. మా జున్ను అయితే ఫస్టే లేచాడు, తర్వాత మా బుడ్డి లేచింది. జున్ను ఏంటమ్మా? మా మహి అయితే అసలు నైట్ పడుకోనివ్వలేదు. గంటకొకసారి లెగుస్తూనే ఉన్నాడు. ఇంకా నాకు అలా మెలకు వచ్చేసింది. ఫస్ట్ నేను లేచి ఇంకా తర్వాత జున్ను అయితే లేచాడు. మా బుడ్డి అయితే ఇప్పుడే లేచింది. జున్ను పాలు తాగాడు కానీ బుడ్డిది ఇంకా పాలు తాగాలి. వాళ్ళ తమ్ముడు చిన్ని తమ్ముడు పాలు తాగేటప్పుడు తాగుతుందంట. వద్దు అని అంటుంది. వద్దా? ఎందుకు వద్దు? సిగ్గుపడుతుంది. అవునా? చిన్ని తమ్ముడు లెగ్గానే ఒకసారి పాలు తాగుతాడు, ఒకసారి సిర్లాక్ తింటాడమ్మా. అందుకే నువ్వు తాగి ఆరెంజ్ తమ్ము తాగాడు కదా, సరేనా? ఓకే సరే. మార్నింగ్ డ్యూటీ నాకు ఇవన్నీ క్లీన్ చేసే డ్యూటీ అనమాట. పాల డబ్బాలన్నీ క్లీన్ చేసి ఉడకేసేసుకుని పిల్లలు వాటర్ బాటిల్స్ అన్నీ కడిగి మళ్ళీ హాట్ వాటర్ కాసి ఇంకా అందులో వాటర్ పోసేసుకుని ఇంకా నార్మల్ మహికి విడిగా వాటర్ కాసుకోవాలి. మొత్తం ఇవన్నీ నా టాస్క్లు. మార్నింగ్ వాడు ఇంకా లెగలేదు కదా, ఇంకా నేను ఇవి కంప్లీట్ చేసుకుందామనే లోపు మధ్యలో మా జున్ను పిలిచాడు. ఇంకా అటు వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా కంటిన్యూ చేస్తాను నెక్స్ట్. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, కొన్ని చాలానే ఉన్నాయి. బాక్సులు చూడండి, అంటే కొన్ని అయిపోయినాయి కూడా ఇలా పెట్టేశారనమాట. ఇవి కూడా సదరాలి. నిన్న సదురుదాం అనుకున్నా కానీ అసలు ఏమీ సదరలేదు. ఎందుకో ఆయనకి బాగాలేదన్నమాట కొంచెం. మహేమో నా నుంచి అసలు దిగనంటున్నాడు, నా దగ్గరే ఉంటా అంటున్నాడు. లేదా ఆయన దగ్గర ఉంటాడు. ఆయనకి బాగాలేదు కదా, ఇంకా ఆయన ఎత్తుకోలేక ఇంకా నేనే చూసుకున్నా నిన్న. ఇంకా సరేలే చేసుకోవచ్చులే అని చెప్పి అత్తమ్మ మెల్లగా చేసుకోవచ్చులే ఏం కాదన్నారు. అత్తమ్మ అయితే వంటగది మొత్తం సదిరేశారు నీట్గా. ఇంకా నాదే ఉంది టాస్క్, ఈరోజన్నా సదరాలి. యాక్చువల్లీ అంటే నాకు బిఫోర్ మ్యారేజ్ అయితే షిఫ్టింగ్ ఎప్పుడు అవ్వలేదు మేము. ఆఫ్టర్ మ్యారేజ్ ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం ఏంటంటే మ్యారేజ్ అయిన వెంటనే ఒక హౌస్లో ఉన్నాము. ఆ హౌస్ నుంచి ఇంకొక హౌస్కి షిఫ్ట్ అయ్యాము. అది నా ఫస్ట్ షిఫ్టింగ్. అలాగా ఎక్స్పీరియన్స్. ఇది సెకండ్ అనమాట. సో చూడాలి అప్పుడు ఎలా సదిరాము ఏంటో కూడా నాకు అసలు గుర్తే లేదు. మ్యాక్సిమం అత్తమ్మే సదురుకున్నారు. అన్ని బట్టల వరకు నేను సదురుకుంటాను. ఏమైంది జుట్టుకి? జుట్టు తగిలిందా? అవునా? డోర్కి తగిలిందా? ఏది ఎక్కడ తగిలింది చూపి నాన్న. ఇక్కడ తగిలింది తల్లి, ఏం కాదులే, తగ్గిపోయింది. అమ్మా బయట వీడియో చేద్దామా? చేద్దాంలే, బయట టైం ఉంది. దా డిషా వెళ్ళండి ఇద్దరు. వెళ్ళండి, డెల్గా వెళ్ళండి. చెప్పు. ఇంక అప్పటి నుంచి ఆ బాక్సులతోనే ఆటలాడుతున్నారు. హలో క్రేజీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ చెప్పు. దానికి కొన్ని అయితే కంప్లీట్ అయిపోయాయి. అమ్మ మొత్తం సర్దేసుకుంది, మొత్తం క్లియర్ అయిపోయింది. అమ్మ కావాల్సినవి ఇంకా వీటికి కర్టన్స్, కిటికీలకి కర్టన్లు అవన్నీ కొనాలి, కొని పెట్టాలి. చాలా ఉన్నాయి. బుడ్డి హెల్ప్ చేస్తున్నావా? నా బట్టలు మాత్రం బీరువాలో పెట్టద్దని చెప్పన్నాను. నావన్నీ తీసుకెళ్లి ర్యాక్లో పెట్టామన్నా. అంటే బీరువాలో పెట్టేస్తున్నా కొన్ని, ఆయనేమో బయట పెట్టిన వరకే వేసి వేస్తున్నారు. నేను మొత్తం అన్ని అసలు నాకు బీరువాలో కూడా ఏమి ఉంచి మాకు మొత్తం అల్మర్లోనే పెట్టేసేయి, వీడియోకి యూజ్ అవుతుంది కదా అన్నారు. అత్తం ఫాస్ట్ గా చేసేస్తారు. కిచెన్ లో అన్ని సదిరేశారు. ఇంకా ఈ స్టార్టింగ్ గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఒకటే సదరాలి. ఫుల్ గా ఒక హోమ్ టూర్ ఫుల్ గా నీట్ గా తీస్తాము, ఏంటి ఎలా ఉందని చెప్పేసి. ప్రెసెంట్ ఏంటంటే సర్దుకున్నవి అవన్నీ చూపిస్తున్నాము, ఏమేమి చేసుకున్నాం. మరి 3 రోజులు అవుతుందా వచ్చి? మూడో రోజులైనా ఇంకా సర్దుల్లోనే ఉన్నాము. మెల్లగా ఈ పిల్లలతో మెల్లగా చేసుకుందాం అని చెప్పేసి. చెప్పండి, నేనైతే లేట్ కొంచెం. అమ్మ స్పీడ్ గానే సర్దేసింది. అమ్మ ఒక నైట్ లోనే సర్దేసుకుంది అమ్మ. కిచెన్ మొత్తం సర్దేసుకుంది. చూపిస్తాను కిచెన్
ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ పెట్టాము, కానీ ఇక్కడ కాదు, ఇక్కడ డైనింగ్ టేబుల్ వచ్చింది. అవన్నీ కూడా బ్లాగులు ఉన్నాయి. ఈ ఫ్రిడ్జ్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. ఇదిగోండి మొత్తం నిన్నంతా నాతో కుస్తీలు పట్టించారు. ఇవన్నీ పెట్టించి బాగుంది. అంట్లు తోముకోవడానికి పెట్టుకోవడానికి మంచి ప్లేస్, వండుకుని పెట్టుకోవడానికి కూడా బాగుంది. రెండింటికి వాడుకోండి, ఎవరు వద్దన్నారు. ఏం వండుతున్నావమ్మా? ఏం కూరలు ఉన్నాయి? టమాటా పచ్చడి, కాలీఫ్లవర్ కూర, చికెన్ కూర, అమ్మో పెరుగు ఉందంట. గోదావరి కూర. ఇవన్నీ ఇవే ఏమంటారు కొన్నాము, కానీ ఆ ఇంట్లో సరిపోక ప్లేస్ లేక పెట్టలేదు. ఇంకోటి వచ్చేసి ఇదైతే కొని 3 నెలలు అయింది, కానీ వాడలేదు. బటర్ఫ్లై మిక్సీ గ్రైండర్. ఇప్పుడు దానికి మోక్షం వస్తుంది ఈరోజు. మరి ఏమని చెప్తామమ్మా? ఏమున్నాయి ఇంకా మొత్తం అన్ని చదివాక అంతే అండి. ఇంకా ఈ రోజుకైతే ఈ వ్లాగ్ ఇంతే. ఇంకా డైలీ కంటిన్యూగా వ్లాగ్స్ పెడతాము. అట్టముక్క తీసేసి పెట్టేసాడు, మొన్నగా తెచ్చింది. చెప్పడం మర్చిపోయాను, డైలీ వ్లాగ్స్ పెడతాము. కానీ ఇగో ఈ శారీ ఉంది కదా, శారీ కనిపిస్తుంది కదా, అది 1 వీక్ బ్యాక్ వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఇచ్చింది. మోని వాళ్ళ అమ్మ. దేనికి ఏంటి అనేది 3 రోజుల తర్వాత 7వ తారీఖు అయితే రివీల్ చేస్తాము. మోని అయితే ఆనందంగా ఫీల్ అయిపోతుంది. వాళ్ళ ఇంట్లో ఏదో స్పెషల్ ఉంది, స్పెషల్గా ఏదో ఈ పెద్ద ఈవెంటే జరుగుతుంది. దానికైతే దీంటి పిలిచారు. ఏంటో గెస్ట్ చేయండి. ఇంకా డైలీ వ్లాగ్స్ కోసం ఏమంటారు, డైలీ వ్లాగ్స్ కావాలంటే కామెంట్ చేయండి. మాకు చిన్న ఇన్స్పిరేషన్గా ఉండిద్ది. ఇంకా మేము పెడుతూ ఉంటాము. ఓకేనా? అంతే. సర్ప్రైజ్ ఏంటో కూడా గెస్ట్ చేయండి. కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో ఎంతమంది అంటే మా వీడియోస్ చూస్తున్నారు ఏంటి అనేది కూడా మాకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్ ఎలా చేయొచ్చు ఏంటి అనేది కూడా చేస్తాము. మా జున్ను చూడండి, మధ్యలో చీపురు తీసుకొచ్చి ఏంటి రా జున్ను, వీళ్ళిద్దరు ఎప్పుడు ఒకరి కాపలా ఉండాలి, ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నారు. పదండి. ఓకే అయితే ఇంకా ఈ రోజుకైతే ఇంతే. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియో ఏం రాబోతుంది ఏంటనేది ఒక గెస్ట్ చేయండి. సో మా వీడియోస్ చూస్తున్నందుకు, ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాము. కొత్త ఇంటికి వచ్చాము అంటే రెంటెడ్ అయినా గానీ కొత్త ఇంటికి అయితే వచ్చాము. దానికి తగ్గదంటే కొత్త కొత్త వస్తువులు కూడా కొనుక్కోవాలని చిన్న ఆరాటం. అలా ఏవైతే మేము అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అసలు మేము ఏమనుకున్నాం, ఏం జరిగింది, అసలు ఇంటికి రావడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటి అనేది కూడా ఒక వీడియోలో చెప్తాము. సో ఆ వీడియోలో చెప్పి మేము అసలు ఏమేమి తీసుకుందాం అనుకుంటున్నాము, మీకు ఒకవేళ ఏమన్నా యూస్ఫుల్ అవుతాయేమో అని వీడియోలో, అంటే ఎంత కాస్ట్ ఉన్నాయి బయట కూడా అని తెలుస్తుంది కదా. సో ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది కూడా చేస్తాము. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సరే అయితే ఓకే, అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్. ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాము. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ చెప్పండి.